Good morning. Welcome to Morning Prime Time News. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలను విడుదల చేసింది ప్రభుత్వం. ఇంధన శాఖపై ప్రభుత్వం మూడో శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం ఇంధన శాఖను నిర్వీర్యం చేసిన తీరును ప్రభుత్వం వివరించనుంది. ఆ శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం వివరించనుంది. 2019కి ముందు ఇంధన శాఖ చేసిన తీరును ప్రభుత్వం వివరించబోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలను రిలీజ్ చేశారు. అయితే ఇంధన శాఖపై మూడో శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు. గత ప్రభుత్వం ఇంధన శాఖను నిర్వీర్యం చేసిందంటూ శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆ శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం వివరించబోతోంది. 2019కి ముందు ఇంధన శాఖ చేసిన తీరును ప్రభుత్వం ఈ శ్వేతపత్రంలో వివరించబోతోంది. వివరాలు అందించేందుకు కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, ఇవాళ మూడో శ్వేతపత్రం ఇంధన శాఖపై రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 3 శ్వేతపత్రాలు అంటే 2 శ్వేతపత్రాలను ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసింది. దాంట్లో భాగంగా ఏవైతే 7 శ్వేతపత్రాలను రిలీజ్ చేయాలి, రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఏ శాఖలో ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనే దానికి సంబంధించి ప్రజలందరికీ తెలియాలి అని ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం భావించిందో 3 శ్వేతపత్రాన్ని ఈ రోజు విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతి పరిస్థితుల పైన శ్వేతపత్రాన్ని చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇక మూడో ఇంధన శాఖకు సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితులు, గత ప్రభుత్వంలో ఇంధన శాఖను ప్రభుత్వం ఎట్లా నిర్వీర్యం చేసింది, దాని వల్ల ప్రస్తుతం గాడిలో పెట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే అంశాలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు విడుదల చేయబోతున్నారు. అయితే 2019కి ముందు ఇంధన శాఖలో పనిచేసిన తీరు, ప్రస్తుతం 2019 నుంచి 24 వరకు పనిచేసినటువంటి తీరును కూడా ప్రభుత్వం వివరించబోతోంది. దీంతో పాటుగా దీనికి బాగు చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే అంశాలకు సంబంధించినటువంటి విషయాలను ఈ రోజు శ్వేతపత్రం ద్వారా ప్రజలకు అలాగే అందరికీ కూడా తెలిసేందుకు చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 3 గంటలకి సచివాలయంలో దీన్ని శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. జ్యోత్స్న. ఓకే, రైట్ కాంతి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం, పేదలకు దుస్తుల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక వివరాలు మనకు వినయ్ అందిస్తారు. వినయ్. జ్యోత్స్న, దివంగత నేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి విజయమ్మ సతీమణి భారతిరెడ్డితో ఘనంగా నివాళులర్పించారు. మరి కాసేపట్లో ఆయన అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి రాబోతా ఉన్నారు. అయితే అధికారం మొన్న కోల్పోయిన తర్వాత భారీగా ఈసారి 175 నియోజకవర్గాల్లో
జయంతి వేడుకలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహిస్తా ఉన్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. సేవా కార్యక్రమాలతో పాటు పేదలకు దుస్తులు, పన్నులు పంపిణీ లాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేసింది. అయితే ఇప్పటి వరకు వైఎస్ఆర్ జయంతిని కుటుంబం అంతా కూడా ఒకటిగా చేసేవారు. కానీ కుటుంబంలో ఉన్న విభేదాల కారణంగా ఇతరితర కారణాలతో ఎవరికి వారు పోటాపోటీగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, ఇరు పార్టీలు కూడా ఎవరి కాళ్ళు వేరుగా రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కుమార్తె శర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. ఆమె కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం భారీగా విజయవాడలో సికే కన్వెన్షన్ లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తా ఉన్నారు. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం ఇతర ఉన్నత మంత్రులందరూ కూడా అక్కడికి రాబోతా ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది జరుగుతున్న పరిణామాలపైన పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఆఫ్ ద రికార్డ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జయంతి చేసే అర్హత ఎక్కడ ఉందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబాన్ని గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టింది అనేది వైసీపీ నేతలు గుర్తు చేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఆయన మరణించిన అనంతరం ఆ పరిణామాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డిని ఇబ్బందులు పెట్టారో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా అదే మాదిరిగా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆఫ్ ద రికార్డ్ మండిపడతా ఉన్నారు. మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మాటలన్నీ కూడా గుర్తు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. జోష్న అండ్ వినయ్, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల దృష్ట్యా కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల వచ్చిన తర్వాత గతంలో కన్నా కాంగ్రెస్ గురించి కాస్త ఎక్కువగా మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్, మొన్న రిజల్ట్స్ లో వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ జయంతి వేడుకలను కాస్త ఘనంగా నిర్వహించేటువంటి విధంగా ఏర్పాట్లు కూడా చేసినటువంటి క్రమంలో పొజిషన్ ఎలా ఉంది కాంగ్రెస్ ది? అంటే మొన్నటి ఎన్నికల ముందు వరకు చూస్తే కుటుంబం అంతా కూడా ఒకటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచింది, ప్రధానంగా ముందుకు తీసుకెళ్లేదు. కానీ మొన్న ఎన్నికల్లో చూసాం కాంగ్రెస్ పార్టీకి ఏపీ బాధ్యతలు శర్మిల స్వీకరించారు. తర్వాత ఆమెతో పాటు తల్లి విజయమ్మ కూడా ప్రయాణం చేశారు. కడప పార్లమెంట్ లో వైఎస్ శర్మిలని గెలిపించాలని చెప్పి ఆమె డైరెక్ట్ గా అప్పీల్ చేసిన నేపథ్యంలో ఈ కుటుంబంలో విభేదాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. 11 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత రాష్ట్రంలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతా ఉన్నాయి. కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ జయంతి కానీ వర్ధంతి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇడుపులపాయలో కుటుంబ సమేతంగా నిర్వహించారు. ఇప్పుడు ఎవరికి వారే పోటాపోటీగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం ఇడుపులపాయలో చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి సపరేట్ గా అంటే తల్లి విజయమ్మ వచ్చినప్పుడు కూడా అటు షర్మిల సపరేట్ గా, జగన్మోహన్ రెడ్డి సపరేట్ గా జయంతి వేడుకలు నిర్వహించారు. మరోవైపు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో జయంతి వేడుకలు నిర్వహిస్తా ఉంది. విజయవాడ సికే కన్వెన్షన్ సెంటర్ లో మధ్యాహ్నం దీనికి అన్ని కూడా భారీగా ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంతో పాటు ఇప్పటికే కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా షర్మిల పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జయంతి వేడుకలు ఇటు కాంగ్రెస్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు పోటాపోటీగా నిర్వహిస్తా ఉన్నాయి. జోష్న రైట్ వినయ్. పేదల కోసమే పాలన అన్నది ఆయన సిద్ధాంతం. అన్నదాతకు ఆపద్ బాంధవుడు. విద్య, వైద్యం, ఉద్యోగం అందరికీ అందుబాటులోకి తెచ్చి ప్రజా శ్రేయస్సును కాంక్షించిన దార్శనిక నాయకుడు ఆయన. తెలుగు నేలను సస్యశ్యామలం చేయడానికి జలయజ్ఞం తలపెట్టి లక్షల గొంతులను తడిపిన భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. కాలగర్భంలో కలిసిన పోలవరం ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేసినా, పోతిరెడ్డిపాడుతో వరద జలాలు ఒడిసిపట్టినా ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
పేదవాడి నోటికాడికి ముద్ద చేర్చాలన్న లక్ష్యంతో 5.5 కిలోల బియ్యం ధరను ₹2 తగ్గించి పేదవాడికి 3 పూటల ఆకలిని తీర్చిన అమృత హస్తం వైఎస్ రాజశేఖర రెడ్డి. నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి. వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా మంగళగిరిలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో వైఎస్ జయంతి సభలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం నిర్వహించే ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరవుతారు. కాసేపట్లో పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. ఇక ఏపీ కాంగ్రెస్ కు సంబంధించి వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నారు. వివరాలు మనకు రాజేష్ అందిస్తారు. రాజేష్. శీలా, వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలను ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలనేసి ఇప్పటికే పిలుపునిచ్చారు. అయితే ఇదే తరహాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా ఈ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో పాటు కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్నదాన కార్యక్రమాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమాలని ఈరోజు మధ్యాహ్నం ప్రతి మండల కేంద్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి విగ్రహాలకు, అదేవిధంగా కార్యాలయాల్లో ఇప్పటివరకు ఉన్న చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం, కేకులు కట్ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే పేదల పాలిట దేవుడిలాగా కనిపించే వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకల్ని గతంలో కన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది నిర్వహించే ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరో 3 మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ 75వ జయంతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా అభిమానులు పాల్గొనే అవకాశం ఉంది. దాదాపు మంగళగిరిలో సీకే కన్వెన్షన్ హాల్లో ఈరోజు సాయంత్రం 4:25 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అక్కడి నుంచి దాదాపు 2 గంటల పాటు సీకే కన్వెన్షన్లో జరిగే సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. దీంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీకి చేసిన సేవలతో పాటు పేదల పాలిట చేసిన కార్యక్రమాలను కూడా మళ్ళీ గుర్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా జన్మదిన కేక్ కటింగ్తో పాటు అన్నదాన కార్యక్రమాలను కూడా మండల కేంద్రాల స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కమిటీ కూడా తీర్మానించడం, అదేవిధంగా కమిటీ తీర్మానించడంతో పాటు కార్యకర్తలు, నాయకులు కూడా ఉత్సాహంగా జయంతి వేడుకల్లో పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు జరగబోయే జయంతి ఉత్సవాల్లో షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరిలో సీకే కన్వెన్షన్లో జరగబోయే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి భార్య కూడా పాల్గొనే అవకాశం ఉందనేసి ఇక్కడ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు జయంతి ఉత్సవాలు గతంలో కన్నా భిన్నంగా ఇరు పార్టీలు అటుపక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఈ 2 పార్టీలు ఒక నాయకుడిని దైవంతో భావించి ఒక నాయకుడిని దగ్గర తీసి ఒక నాయకుడితో ఈ జన్మదిన వేడుకలు చేస్తున్నారు. అయితే ఏదేమైనా కానీ రెండు పార్టీల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం నెలకొంది. శీల. రైట్ రాజేష్. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్స్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 3 ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్స్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఇవాళ నీట్ యూజీ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్లీ టెస్ట్ నిర్వహించాలని కోరుతూ పిటిషన్స్ దాఖలు చేశారు. నీట్ రద్దు సహా పలు డిమాండ్స్ పై 26 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారించనుంది. వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్, చూసిన నీట్ వివాదానికి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో కీలక విచారణ అనేది కూడా జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టుకు సంబంధించి సమ్మర్ వెకేషన్ సమయంలో అనేక పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ పిటిషన్లన్నిటిపైన కూడా ఈ రోజు విచారణ అనేది కూడా జరగనుంది. దీనిపైన చీఫ్ జస్టిస్ తో ఉన్న ధర్మాసనం విచారణ అనేది కూడా జరుగుతుంది. అయితే నీట్ పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి దీనికి సంబంధించిన పేపర్ లీక్ అయిందని చెప్పి అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ పరీక్షను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం కూడా జరిగింది. అయితే నీట్ పేపర్ లీకేజ్ తో పాటు అందులో అవకతవకలు, నీట్ పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి దాఖలైన పిటిషన్లు వీటన్నింటినీ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు విచారిస్తుంది. అయితే మొత్తం 26 పిటిషన్లు అంటే కూడా దాఖలయ్యాయి. 26 పిటిషన్ల పైన కూడా చంద్రచూడ్ ధర్మాసనం విచారణ కూడా జరుగుతుంది. అయితే ఈ పరీక్షలో కొన్ని చోట్ల ఇర్రెగ్యులారిటీస్ అంటే పేపర్ లీకేజ్ తో పాటుగా అవకతవకలు కూడా జరిగాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం పేపర్ విస్తృతంగా లీకేజ్ కాలేదు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది కాబట్టి ఆ ప్రాంతాల్లోనే రీ ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేస్తే సరిపోతుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. నిన్న ప్రారంభం కావాల్సిన కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాయిదా వేయడం కూడా జరిగింది. సో ఈ రోజు సుప్రీంకోర్టులో మరి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా జరుగుతుందా లేదా మరికొంత సమయం తీసుకుంటుందా అనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ దీనిపైన సుప్రీంకోర్టు మాత్రం ఈ 26 పిటిషన్ల పైన వాదనలన్నింటి కూడా వినే అవకాశం కూడా కనపడుతోంది. ఇప్పటికే నీటికి సంబంధించిన పీజీ పరీక్షను కూడా వాయిదా వేశారు. యూజీ పరీక్షకు సంబంధించి కొన్ని చోట్ల గ్రేస్ మార్కులకు సంబంధించిన వివాదం అనేది కూడా చెలరేగడంతో దానికి సంబంధించి రీటెస్టింగ్ అనేది కూడా కండక్ట్ చేయడం అనేది కూడా జరిగింది. దాంతో ర్యాంకులన్నింటి కూడా కొంచెం తారుమారు కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం అసలు పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన నేపథ్యంలో కోర్టు ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందనేది కూడా చూడాల్సి. రైట్ శిరీష్. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఇవాళ విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో విశ్వాస పరీక్ష పూర్తయిన వెంటనే కేబినెట్ విస్తరణ ప్రక్రియ జరగనుంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా హేమంత్ సోరెన్ జార్ఖండ్ 13వ సీఎంగా జులై 4న 5 నెలల తర్వాత మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. భూ కుంభకోణం కేసులో ఆయన్ను ఈడీ జనవరిలో అరెస్ట్ చేసింది. ఇటీవలే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అప్పటి వరకు జార్ఖండ్ సీఎంగా ఉన్న చెంపై సోరెన్ పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. 30 జిల్లాల్లో భారీ వరదలు ముంచెత్తాయి. దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 లక్షల మంది వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. 100కు పైగా వన్యప్రాణులు మృతి చెందాయి. 15 లక్షల వన్యప్రాణులపై వరద ప్రభావం పడింది. రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేలాది మంది గూడు లేక అల్లాడిపోతున్నారు. వరదలకు చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. అస్సాంలో వరదలు రావడం ఇది రెండోసారి. రాష్ట్ర వ్యాప్తంగా 577 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 55,000 మందిని శిబిరాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు, ఆహారం సరఫరా చేస్తున్నారు. బర్బేటా, దుబ్రీ జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
पिछले एक सप्ताह में बहुत पानी हो रहा है। अभी थोड़ा कम होता है, लेकिन अभी बढ़ रहा है पानी। अभी पानी बढ़कर यहाँ लोग बस में बहुत पानी खाने पीने के लिए बहुत दिक्कत आती है, लेकिन वो अभी हमारे सरकार में कुछ नहीं दिया हमारे गाँव वासी को। यहाँ पे बहुत है, हमारा गाँव 200-400 बारी है। ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. పంట పొలాలు దెబ్బతిన్నాయి. 70,000 హెక్టార్లలో పంటలు నీట మునిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. प्रॉब्लम तो बहुत हो रहा है, मतलब खाने पीने का, लोगों को जाने का, उधर बाजार में जाने के लिए बहुत दिक्कत हो रहा है। मतलब सरकार मतलब कुछ कर भी नहीं रहा है हमें, मतलब स्कूल में जाने आने के लिए। अभी तो स्कूल शायद छुट्टी है, पढ़ाई नहीं हो रही है, तो ये सब का ध्यान रखना चाहिए। मतलब ध्यान भी नहीं रख रहा है। नहीं, ये सब तो मुझे शायद पता नहीं है। मतलब गांव के लोग किधर रहते हैं? अभी तो गांव में ही है, अभी गांव में ही है, लेकिन पानी हाँ दिक्कत बहुत हो रहा है, प्रॉब्लम बहुत आ रहा है। पानी अभी भी है गांव में? हाँ गांव में पानी है, मतलब अभी कल थोड़ा कम हो गया था, आज फिर से बढ़ने लगा पानी। అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 10 గంటల సమయం పడుతుండగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 78,912 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకోగా 32,039 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 3,83,00,000 ఆదాయం సమకూరింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.